26-11 ముంబై ఉగ్రదాడులు నవంబర్ 26 దాన్ని 26-11గా పాపులర్గా మనం చెప్తూ ఉంటాము. నవంబర్ 26 ముంబై ఉగ్రదాడులకు సంబంధించి సూత్రధారి అయినటువంటి హఫీజ్ సయద్కు ఈ అబూ కతల్ ప్రధాన అనుచరుడట. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్లో మీకు కనబడుతున్నటువంటి ఆ సర్కిల్ వేసిన వ్యక్తే అబూ కతల్. ఇక్కడ పక్కన కనబడుతున్న వ్యక్తి హఫీజ్ సయద్. నవంబర్ 26 సంబంధించినటువంటి ఆ హత్య, ఆ మరణకాండకు సంబంధించి, ఆ బాంబు ఉగ్రదాడులకు సంబంధించి దాంట్లో కీలక పాత్రధారి అయినటువంటి హఫీజ్ సయద్ ముఖ్య అనుచరుడే అబూ కతల్. నిన్న అబూ కతల్ దారుణ హత్య గురైనట్టు తెలుస్తోంది. హఫీజ్ సయద్కు ముఖ్య అనుచరుడైనటువంటి అబూ కతల్ అయితే హఫీజ్ ఆదేశాలతోనే జమ్మూ కాశ్మీర్లో మైనార్టీలు భద్రతా బలగాలపైన కూడా ఈ అబూ కతల్ దాడికి పాల్పడ్డాడట. కతల్ పర్యవేక్షణలోనే జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలోని భక్తులు వెళ్తున్నటువంటి బస్సు పైన దాడి చేసి సుమారుగా 9 మంది మరణానికి కారణమయ్యారు. అబూ కతల్ కోసం ఎప్పటి నుంచో ఇక్కడ వెతుకుతూ ఉన్నారు ఎన్ఐఏ ఏజెన్సీస్. ఇప్పుడు ఇది హత్యగా చూడాలా, లేదంటే ఇండియాకు సంబంధించిన కానీ ఎన్ఐఏకి సంబంధించినటువంటి ఒక అటాక్గా చూడాలనేది కొంత అనుమానం వ్యక్తమవుతుంది. ఏదేమైనా కూడా అబూ కతల్ మరణ వార్త ఒక్కసారిగా భారతదేశంలో కొంత సంతోషాన్ని కలిగిస్తోంది. ఏదేమైనా కూడా ఎందుకంటున్నా అంటే అనేక మరణాలకి, అనేక మంది దారుణాలకి కారణమైనటువంటి అబూ కతల్ మరణ వార్త డెఫినెట్గా ఒక గుడ్ న్యూస్ కానీ చెప్పాలి ఇండియన్స్కి. ఎస్, ఒకసారి మన డీటెయిల్స్లోకి వెళ్తే కనుక అబూ కతల్ నవంబర్ 2011, 2026 ఈ సంఘటనకు సంబంధించి ఆయన పాత్ర కూడా ఉన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముంబై దాడిలో ప్రధాన పాత్రధారి అయినటువంటి పాత్రధారి హఫీజ్ సయద్కు అతను ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. సో జూన్ 9 జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో కూడా భక్తులతో వెళ్తున్నటువంటి బస్సుని ఉగ్రవాదులు టార్గెట్గా చేశారు. శివ్కోడి ఆలయం నుంచి తిరిగి వస్తున్నటువంటి యాత్రికుల బస్సు పైన దాడి ఘటనలో కూడా అబూ కతల్ కీలక పాత్ర పోషించారు. ఈ దాడిలో పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోగా చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక 2023 జనవరి 1న జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలోను కూడా దంగారి గ్రామంలో జరిగిన ఉగ్రదాడికి కూడా అబూ కతలే ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయనే ప్రత్యేకంగా ఇక్కడ పాత్రధారిగా ఉన్నట్టుగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ నిర్ధారించింది. ఆ దాడిలో పౌరులను టార్గెట్ చేయడంతో పాటుగా మరుసటి రోజు జరిగినటువంటి ఐఈడి పేలులకు సంబంధించిన అంశంలో కూడా 2 చిన్నారులతో సహా 7 ప్రాణాలు కోల్పోయారు. ఇక ఎన్ఐఏ ఛార్జ్షీట్ ప్రకారంగా లష్కర్ ఎ తోయిబాకు చెందినటువంటి 3 అగ్రశ్రేణి ఉగ్రవాదులు ఈ దాడికి ప్లాన్ చేశారని అంటున్నారు. కానీ ఏ దాడి ఎవరు చేయించారనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవల అమెరికా, ఇరాక్ కలిసి ఐసిస్ తీవ్రవాదిని మట్టుబెట్టిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అతని మరణంతో లష్కర్ ఎ తోయిబాకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఎంతకాలం తప్పించుకున్న ఎట్టకేలకి అబూ కతల్ మరణం భారత్కి పెద్ద విజయం అని చెప్పొచ్చు. ఇక భారత భద్రతా సంస్థలో ఎంతో కాలంగా అబూ నిర్వహించేటువంటి ఉగ్ర కార్యకలాపాలపై నిఘా పెట్టాయి. అతన్ని అదుపులోకి తీసుకునేందుకు శ్రమించాయి. భారత భద్రతా దళాలకు ముప్పు తెచ్చేలా నేరుగా ఉగ్రవాదులు నియమించుకొని మైనార్టీ సమాజాన్ని లక్ష్యంగా చేసుకునే విషయంలో అబూ కతల్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం అబూ కతల్ ఇన్నాళ్ళుగా తప్పించుకున్న కూడా ఎట్టకేలకి పాపం పండింది. అనేక రకాలుగా ఇక్కడ మరణకాండకి కారణమైనటువంటి హఫీజ్ సయద్కి ముఖ్య అనుచరుడు అబూ కతల్ ఎట్టకేలకి ఆయన హత్య గావించబడడం అనేది భారతదేశానికి గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. దీనిపై మరిన్ని అప్డేట్స్ రామ్దాస్ అనిస్తారు. రామ్దాస్, అబూ కతల్కి సంబంధించి సో ప్రజెంట్ ఆయన హత్య విషయం పైన అప్డేట్స్ ఏంటి? ఈ విషయం పైన ఇటు ఎన్ఐఏ కానివ్వండి, ఏజెన్సీ నుంచి ఎటువంటి సమాచారం అంతోంది? మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అంటే లష్కర్ ఎ తోయిబాకు చెందిన ఈ అబూ కతల్ సింఘీ పాకిస్తాన్ లో హత్యకు గురైనట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ జీలం జిల్లా, ఇది జీలం నది పరిసర ప్రాంతాల్లో ఉంటుంది, పంజాబ్ ప్రావిన్స్ లో. సో ఉత్తర పంజాబ్, ఉత్తర పాకిస్తాన్ సంబంధించిన ప్రాంతం. ఆ ప్రాంతంలో హత్యకు గురైనట్టుగా తెలుస్తోంది. ఆయన గన్మెన్ తో, అంటే ఆయనతో పాటు ఒక గన్మెన్ కూడా ఉంటారని. సో వెళ్తున్నప్పుడు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. సో ఆ కాల్పులో 2 చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇద్దరిలో హఫీజ్ సయీద్ అంటే ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ ఉన్నట్టుగా కూడా అనుమానిస్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎట్లాంటి నిర్ధారణ పాకిస్తాన్ వైపు నుంచి రాలేదు. కానీ ఆయన అనుచరుడు, ఆయన మేనల్లుడు అయినటువంటి ఈ అబూ కతల్ సింఘీ పాకిస్తాన్ లో హత్యకు గురైనట్టుగా చెప్తున్నారు. శనివారం రాత్రి జరిగింది ఘటన. 8 గంటల ప్రాంతంలో అబూ కతల్ చనిపోయినట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద ఈయన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, అంటే మన ఎన్ఐఏ జాబితాలో ఉన్నాడు. సైన్యంతో సహా భద్రతా సంస్థలకు పెద్ద ముప్పుగా పరిణమించిన వ్యక్తి. లష్కర్ ఎ తోయిబా వ్యవస్థాపకుడైనటువంటి హఫీజ్ సయీద్ కు చాలా సన్నిహితుడు, మేనలుడు కూడా. 26/11 ముంబై దాడిలో ప్రధాన సూత్రధారైనటువంటి
సయీద్ లో ఆయన ఐడియాలజీలో కూడా ఈయన పాలు పంచుకుందని చెప్తున్నారు. దాంతోపాటు ముంబైలో అనేక చోట్ల లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు, బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ భయంకరమైన దాడిలో అప్పుడు దాదాపు 160 మందికి పైగా చనిపోయిన సంగతి తెలిసిందే. సో వీటన్నిటి వెనుక మాస్టర్ మైండ్ ఇతను కూడా ఉన్నారంటూ మన ఎన్ఐఏ భావిస్తుంది. అంతేకాదు ఈయన మీద రివార్డు కూడా ఉంది, దాదాపు 10 మిలియన్ల రివార్డు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాగే ఇండియాతో పాటు యుఎస్ కూడా ఇతన్ని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చిన సంగతి తెలిసింది. సో మొత్తం మీద ప్రస్తుతానికైనా హతమైనట్టుగా చెప్తున్నారు. ఇతను ఒక్కటే కాదు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, రా హస్తం ఉందా అంటే చెప్పలేం. అంటే మనం దాన్ని ఖచ్చితంగా నిర్ధారించలేం. కానీ పాకిస్తాన్ లో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ వ్యక్తులంతా కూడా ఇటీవలి కాలంలో చాలా అనుమానాస్పదంగా చెప్తున్నారు. బషీర్ అహ్మద్ కావచ్చు, రియాజ్ అహ్మద్, ఇట్లాంటి వాళ్ళంతా కూడా టాప్ మోస్ట్ అల్ ఖైదా టెర్రరిస్టులు. వీళ్ళంతా కూడా ఇటీవలి కాలంలో చాలా అనుమానాస్పదంగా చనిపోతున్న పరిస్థితి. దాంతోపాటు ఇప్పుడు ఈ కతల్ కూడా, అబూ కతల్ కూడా చనిపోవడం ఒక రకంగా సంచలనం చెప్పాలి. ఈయన హత్య గావించబడ్డాడు, ఇన్ని కాల్ చంపినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఈయన చాలా కేసులు ఉన్నాయి. అంటే 2023లో జమ్మూ కాశ్మీర్ లో రాజౌరి జిల్లాలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ 5 వ్యక్తులపై ఛార్జ్షీట్ చేసింది. అందులో ఈయన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా చెప్తున్నారు. ఇక దాంతో పాటు చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా ఇండియాలో ఎక్కడైనా ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి, అది ముఖ్యంగా కాశ్మీర్ లో చోటు చేసుకున్నాయంటే దానికి అబూ కతల్ మాస్టర్ మైండ్ గా ఉంటున్నాడంటూ ఎన్ఐఏ భావిస్తుంది, మన భద్రతా బలగాలు కూడా భావిస్తున్నాయి. అలాగే జమ్మూ కాశ్మీర్ లోని రియాజ్ జిల్లాలో ఈ యొక్క శివఖోరి గుడి నుంచి తిరిగి వస్తున్న యాత్రికులపై కూడా దాడి కేసులు కీలక పాత్ర అని చెప్తున్నారు. అలాగే ఈయన నాయకత్వంలోనే చాలా లష్కర్ ఎ తోయిబా ఆపరేషన్ చేపట్టింది జమ్మూ కాశ్మీర్ లో. ఈ ఏదైతే అలజడులు రేగుతున్నాయో వాటికి ముఖ్య కారకుడుగా కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే పెద్ద ఎత్తున కాశ్మీర్ లో దాడులకు తెగబడ్డ నేపథ్యం అయితే అబూ కతల్కు ఉంది. ప్రస్తుతం అబూ కతల్ని అయితే హతమార్చినట్టుగా తెలుస్తుంది. సో ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అయితే లేవు. పంజాబ్ ప్రావిన్స్ లో ఈ హత్య జరిగినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే అందులో 2 చనిపోయినట్టుగా చెప్తున్నారు. సో ఆ ఇద్దరు ఎవరనేది మాత్రం అందులో ఒకరుగా అబూ కతల్ని అయితే నిర్ధారించారు. మరి ఇంకొక వ్యక్తి ఎవరనేది మాత్రం తెలియాల్సింది. సో మొత్తం మీద లష్కర్ ఎ తోయిబాకి ఇదైతే పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి. అండ్ మీరు చెప్పినట్టుగా భారత్ కి అయితే ఒక రకమైనటువంటి సంతోషకర పరిణామం. ఎందుకంటే భారత్ లో శాంతి భద్రతల సమస్యలు అల్లకల్లోలు సృష్టిస్తున్న వ్యక్తుల్లో ఇతను కూడా ఒక ముఖ్యమైన వ్యక్తిగా చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఈ టాప్ మిలిటెంట్ ఏదైతే లష్కర్ ఎ తోయిబా మిలిటెంట్ చనిపోయాడో, ఒక రకంగా ఇది భారతదేశానికి సంతోషకరమైన విషయం. బట్ అక్కడ సేమ్ టైం పాకిస్తాన్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తే కనుక మరి ఎవరు హత్య చేశారు, ఏం జరుగుతుందని మాత్రం ఇంకా అక్కడ అధికారులు నిర్ధారించాల్సింది. రైట్ రామ్దాస్. సో లష్కర్ ఎ తోయిబాకు సంబంధించినటువంటి కీలకమైన ఒక ఉగ్రవాది, చాలా మరణాలకి కారణమైన వ్యక్తి, భారతదేశం అనేక అలజడులకి అనేక రకాల ఇబ్బందుల కారణమైన వ్యక్తి ఈ యొక్క అబూ కతల్. సో అబూ కతల్ హఫీజ్ సయద్కి ముఖ్య అనుచరుడుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది నిన్న సాయంత్రం అంటే కనుక ఒక జీనత్ హోటల్ దగ్గర, అది డినా పంజాబ్ యూనివర్సిటీకి చాలా సమీపంగా ఉంటుందట. ఆ సమయంలో కారులో ఆయనతో పాటుగా మరొక 2 సెక్యూరిటీ గమనించుకుని ఉన్నారు. సో ఒక్కసారిగా అక్కడికి వచ్చినటువంటి మరొక పక్కనే కారు ఆగిపోయి ఒక 10 మంది ఆ కారులో ప్రయాణిస్తున్నారట. సుమారుగా ఒకేసారి 15 రౌండ్ల కాల్పులు జరిపి అబూ కతల్ని హతమార్చారు. అయితే దీని వెనుక ఎవరున్నారని ఇంకా కొంత తెలియాల్సి ఉంది. కానీ ఏదేమైనా కూడా ఈ అబూ కతల్ మరణ వార్త భారతదేశంలో అనేక రకాలుగా సంతోషకరమైన వార్తగా మనం చూడాలి. అనేక విజయం సాధించిన